సెప్టెంబర్ 29 చరిత్రలో ఈ రోజు మాతంగిని హజ్రా 1942 సెప్టెంబర్ 29న మరణించారు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు గుర్తింపు పొందని అనేక మంది పోరాట యోధులు ఉన్నారు. కాంగ్రెస్ లో చేరటం ద్వారా ప్రశంసలు పొందిన కొంతమంది నాయకుల కంటే ఈ స్వాతంత్ర్య సమరయోధుల పని మెరుగ్గా ఉందని వారు సరళంగా ప్రస్తావించారు. మాతంగిని 62 ఏళ్ల వయసులో హజారా స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి చరిత్ర సృష్టించడంలో విజయం సాధించింది. 12 ఏళ్ల వయసులో మాతంగిని హజ్రా తన తాత కంటే పెద్దవాణ్ణి వివాహం చేసుకుంది. 18 సంవత్సరాల వయసులో మాతంగిని పిల్లలు లేని వితంతు అయింది. ఆమె సవతి పిల్లలు ఆమెను ఇంటి నుండి గెంటివేయటంతో ఆమె కూలీగా జీవించడం ప్రారంభించింది. ఇలా ఒంటరిగా జీవిస్తున్న క్రమంగా దేశ స్థితిగతులు, బానిసత్వం గురించి ప్రజల నుంచి తెలుసుకున్నారు. 1932లో ఒకరోజు శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్నప్పుడు మాతంగిని గుడిసె దాటి నిరసన ప్రదర్శన జరిగింది. ఆ ప్రయాణంలో మాతంగిని కూడా చేరింది. ఆ తర్వాత ఆమెను మొదటిసారి అరెస్టు చేశారు. 1942లో మహాత్మా గాంధీ దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినప్పుడు 1942 సెప్టెంబర్ 29న 72 సంవత్సరాల వయసులో మాతంగిని హజ్రా 6,000 మందికి పైగా తుమ్లక్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఊరేగింపు చేపట్టారు. పోలీసులు హెచ్చరించడంతో మాతంగిని స్వయంగా త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని ముందుకు కదిలింది. ఆమె కుడి చేతిపై పోలీసు బుల్లెట్ పేల్చారు. కానీ గాయపడినప్పటికీ ఈ 72 ఏళ్ల మాతంగి త్రివర్ణ పతాకాన్ని పడనివ్వలేదు. గాయపడిన మాతంగి మళ్లీ ముందుకు వెళ్లినప్పుడు క్రూరమైన పోలీస్ ఆమె నుదిటిపై కాల్చారు. ఆ విధంగా ఆమె దేశం కోసం త్యాగం చేసింది. 1959 సెప్టెంబర్ 29న ఆర్తి సాహా ఇంగ్లీష్ ఛానల్ దాటిన మొదటి ఆసియా మహిళ. ఆర్తి సాహా 1940 డిసెంబర్ 24న జన్మించారు. 1952లో ఆర్తి హిలింగ్సీ ఒలింపిక్స్ లో పాల్గొంది. దేశంలో అలా చేసిన మొదటి మహిళ ఆమె. ఆ తర్వాత 1959లో ఆర్తి ఇంగ్లీష్ ఛానల్ దాటాలని నిర్ణయించుకుంది. ఇంగ్లీష్ ఛానల్ అట్లాంటిక్ మహాసముద్రంలో భాగం. ఈ ఛానల్ దక్షిణ ఇంగ్లాండ్ ఇంకా ఉత్తర ప్రావిన్స్లను ఒకదానికొకటి వేరు చేస్తుంది. దీని విస్తరణ 35 కిలోమీటర్లు. ఈత ద్వారా దానిని దాటడం ఒక భయంకరమైన సవాలు. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత ఆర్తి ఛానల్ దాటడానికి తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఆర్తి మళ్లీ ప్రయత్నించి సెప్టెంబర్ 29న 16 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ ను దాటింది. దీంతో ఇంగ్లీష్ ఛానల్ దాటిన తొలి ఆసియా మహిళగా ఆర్తి గుర్తింపు పొందింది. 1960లో ఆర్తిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1999లో ఆమె పేరిట పోస్టల్ స్టాంపు కూడా విడుదలైంది. ఆర్తి 1994 ఆగస్టు 23న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే సెర్న్ 1954 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. సెర్న్ అనేది ఫ్రెంచ్ పదం. దీన్ని ఇంగ్లీష్ అర్థం యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. ఇప్పుడు భారత్ కూడా అందులో భాగమైంది. సెర్న్ అతిపెద్ద భౌతిక ప్రయోగశాల ఫ్రాన్స్ ఇంకా స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని జెనీవా ప్రాంతంలో ఉంది. సెర్న్ లో భారతదేశంతో సహా 22 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచానికి చెందిన దాదాపు 8,000 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ 10 సంవత్సరాల శ్రమ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద కొలైడర్ అంటే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ నిర్మించబడింది. ఈ ఘర్షణలో హిగ్స్ బోసాన్ 2012 జూలై 4న కనుగొనబడింది. దీనిని గాడ్ పార్టికల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రయోగంలో ప్రోటాన్లు ఇంకా సీసం అయాన్ కణాలు కాంతి వేగంతో కొలైడర్ తో ఢీకున్నాయి. దీని నుండి ప్రాథమిక కణం గాడ్ పార్టికల్ పుట్టింది. శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ కణాలతో తయారు చేయబడింది. రుడాల్ఫ్ డీజిల్ 1913 సెప్టెంబర్ 29న మరణించారు. రుడాల్ఫ్ డీజిల్ ఒక ప్రసిద్ధ జర్మన్ ఇంజనీర్. ఆయన ఆవిష్కరణల ఆధారంగా డీజిల్ ఇంజన్ తయారు చేయబడింది. రుడాల్ఫ్ డీజిల్ 1858 మార్చి 18న ప్యారిస్ లో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత రుడాల్ఫ్ డీజిల్ మ్యూనిచ్ లో పరిశోధనలు ప్రారంభించారు. దీని ఆధారంగా భవిష్యత్ డీజిల్ ఇంజన్ సృష్టించబడింది. 1893లో ది థియరీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రీషనల్ హీట్ మోటార్ అనే పుస్తకాన్ని రాశారు. 1899లో ఆయన ఇంజన్లను తయారు చేయడానికి ఒక కర్మాగారాన్ని ప్రారంభించారు. ఇంకా ఈ ఇంజన్లను పూర్తిగా ఉపయోగకరంగా ఉండేలా తన జీవితాంతం గడిపారు. 1913 సెప్టెంబర్ 29న సాయంత్రం
డీజిల్ ఆర్ట్ వెర్ఫ్లోని డ్రెస్సెన్ ఓడ ఎక్కినట్లు సమాచారం. డీజిల్ కంపెనీ మీటింగ్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్నారు. వారు ఓడలో డిన్నర్ చేసి రాత్రి 10 గంటల సమయంలో తమ క్యాబిన్లకు రిటర్న్ అయ్యారు. మరుసటి రోజు ఉదయం 6:15 పికప్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆయన మళ్లీ సజీవంగా కనిపించలేదు. 10 రోజుల తర్వాత ఒక సిబ్బంది సముద్రంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం రుడాల్ఫ్ డీజిల్దేనని మృతుడి వ్యక్తిగత వస్తువులు వెల్లడించాయి. డీజిల్ ఇంజన్ టెక్నాలజీని జర్మన్ ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధంగా లేనందున ఆయన్ను జర్మన్ గూఢాచారులు హత్య చేశారని చెబుతారు. 2006 సెప్టెంబర్ 29న ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికుడు అనౌషే అన్సారీ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అనౌషే అన్సారీ 1966 సెప్టెంబర్ 12న ఇరాన్లో జన్మించారు. ఇరాన్లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త. ఆమె మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు, ఇంకా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ముస్లిం మహిళ. అన్సారీ 1984లో ఇరాన్ నుంచి అమెరికాకు వెళ్లారు. 2002లో అన్సారీ ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ కు అనేక $1 మిలియన్ అందజేశారు. ఆమె విరాళాన్ని గౌరవించడానికి ఎక్స్ ప్రైజ్ అధికారిగా దాని పేరును అన్సారీ ఎక్స్ ప్రైజ్ గా మార్చింది. అన్సారీ స్థలాన్ని ప్రైవేటీకరించడానికి అనుకూలంగా ఉన్నారు. తద్వారా వాణిజ్య సంస్థలు తమ కోసం నిధులను సేకరించడానికి ప్రజలను అన్వేషించవచ్చు, ఇంకా అంతరిక్షంలోకి పంపవచ్చు. అన్సారీ స్పేస్ టూరిజం కంపెనీ అయిన స్పేస్ అడ్వెంచర్స్ లిమిటెడ్ ద్వారా తన అంతరిక్ష ప్రయాణాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మిషన్ లో పాల్గొనేందుకు అన్సారీకి దాదాపు $20 మిలియన్లు చెల్లించారు. 2006 సెప్టెంబర్ 18న అన్సారీ సోయూజ్ TMA-9లో అంతరిక్షం కోసం బయలుదేరారు. అన్సారీ అక్కడ 8 రోజులు గడిపారు. ఆమె 2006 సెప్టెంబర్ 29న భూమికి తిరిగి వచ్చి కజకిస్తాన్లో అడుగుపెట్టింది. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని లక్ష్యం. గుండెపోటుతో ఏటా 2 కోట్ల మందికి పైగా మరణిస్తున్నారు. 1999లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో గుండె జబ్బుల నివారణకు, ఇంకా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు యాంటోనీ బెయిజ్ డి లూనా ఈ సంఘటన ఆలోచనను రూపొందించారు. వరల్డ్ హార్ట్ డేని వాస్తవానికి 2011 సెప్టెంబర్ చివరి ఆదివారం వరకు జరుపుకుంటారు. మొదటి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 2000 సంవత్సరం సెప్టెంబర్ 24న జరుపుకుంటారు. కానీ 2012 సంవత్సరం నుండి ఇది సెప్టెంబర్ 29న జరుపుకోవటం ప్రారంభమైంది.